హైదరాబాద్ ను సినీ అడ్డాగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు సీఎం. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా బీజేపీ మొండి వాదన చేస్తోందన్నారు సీఎం. రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రులు. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. భారతీయ సినిమా నిర్మాణానికి హైదరాబాద్ ను కేంద్రంగా నిలపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా రంగానికి అవసరమైన చేయూత అందిస్తామన్నారు. సినిమా రంగంలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించిన సినీ ప్రముఖులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే అది శిలాశాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణన చేశామని చెప్పారు. 6 నెలలుగా రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొండివాదన చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. దేశమంతటా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు సీఎం. రాష్ట్రంలోనూ దొంగ ఓట్ల నమోదుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు సీఎం రేవంత్. మహారాష్ట్రలో పార్లమెంట్ లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి రాష్ట్రంలో చేసిన కులగణన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బడుగు వర్గాలకు ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ప్రస్తుత యూరియా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల్లో యూరియా సరఫరా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేటాయింపుల ప్రకారం కేంద్రం రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడం లేదన్నారు తుమ్మల. ప్రస్తుతం 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడటంతో రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నానని చెప్పారు. మరోవైపు చేనేత ఉత్పత్తులపై విధించిన 5% జీఎస్టీని కేంద్రం వెంటనే తొలగించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు మంత్రి తుమ్మల. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్, డోబీ ఘాట్, పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు ఉత్తమ్. ఈ హాస్పిటల్ కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ధనికులు, పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైనా పోతారు. నిరుపేదలకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి, ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాప్రతినిధులు ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పరిపాలనకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకువస్తామన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. 15 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉయ్యాలలో ఉన్న పిల్లల నుంచి బడికి వెళ్లే పిల్లల కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో అంగన్వాడీ డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు సీతక్క. ఇప్పుడు 15 లక్షలతోటి పర్మనెంట్ బిల్డింగ్ కడతాం. మనకి ఇంకా మంచిగా ఉంటది. ఏదైనా పిల్లలు పెరిగినా లేదా గ్రామస్తులైనా ఇక్కడ అందరూ కూర్చోవడానికి అది ఉంటది. తర్వాత దాన్ని కూడా ఏది వేరే దానికి ఉపయోగించవచ్చు. కాబట్టి అంగన్వాడీ సెంటర్ను మనం తొందరగా కట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు. అలాగే వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.